కాపుతారా? అక్కడ చూడండి. ఇట్లు బాగానే వచ్చే. ఏదన్నా చేద్దాం అనుకున్నాడు, కాళ్ళు అట్టుకోడు. చెప్పులు ఎక్కడ? ఏమండోయ్, పాలవాడికి డబ్బులు ఇచ్చేశాను. ఇంటి రెంట్ నా వాటా కబోర్డ్ లో ఉన్న బాతుల కింద పెట్టాను. ఇస్త్రీ వాడు వచ్చి 3 రూపాయలు అడుగుతాడు. పైసా కూడా ఇవ్వకండి. దరిద్ర పెదవ వాడు నా షర్టు కాల్చేశాడు. అలాగే రాత్రి 10 తర్వాత ఎవరైనా తలుపు కొడితే కాస్త చూసి తీయండి. ఇంకా నేను మీకు ఏ 5 10 ఇవ్వాల్సి ఉంటే ఆఫీసులో గుర్చేయండి, ఇచ్చేస్తాను. చెవటం మర్చిపోయాను. ఆఫీస్ పని మీద 2 నెలలు ఊరెళ్తున్నానని కాలనీలో వాళ్ళందరికీ చెప్పాను. మీరు అదే చెప్పండి. ఈ లోపు ఒక మంచి రూమ్ వెతుక్కోండి. పిచ్చిమండ, ఈ రూమ్ లో ఏ కంఫర్ట్ లేకపోయినా వదిలేళ్ళాలంటే కొంచెం బాధగా ఉంది. బాయ్. పద్మగారు, ఆ గీత చెరిపేసుకుంటే మొత్తం రూమ్ అంతా మీదే. తెలుసో తెలియకో మీ మనసు ఎప్పుడైనా బాధ పెట్టుంటే ఈ సీనుగాని క్షమించేయండి. 1 minute. ఇన్నాళ్ళు మనం కలిసున్నాం. నా మొండితనం వల్ల, మీ అల్లరితనం వల్ల మనం ఎంత పోట్లాడుకున్నా మీ మంచితనం నా మనసు మార్చింది. ఆ మంచితనం మిగిల్చిన జ్ఞాపకాలు నా మనసులో మిగిలిపోయాయి. దిండు దుప్పట్లతో పాటు ఆ జ్ఞాపకాల్ని కూడా తీసుకుపోగలిగితే వెళ్ళండి. చెప్పండి, తీసుకుపోగలరా? అందుకే నాకొక మంచి స్నేహితుడిగా ఇక్కడే ఉండండి. ఇది నా రిక్వెస్ట్. యాదగిరి, మేడం, ఈ ఫైల్ ఎండి గారికి ఇచ్చే. గట్లే మేడం. నాకు చిన్న డౌట్ మేడం. కొన్ని దినాల నుంచి చూస్తున్నా మీ ఫేసు సీని గారి ఫేసు జర లైటింగ్ ఎక్కువైంది. ఏంటి మ్యాటర్ మేడం? ముందు ఫైల్ సంగతి చూడు. సరే మేడం. ఏమై విలాసరావు? ఏంటి సార్? అందరూ కూర్చోండి. నువ్వు కాదు, మిస్టర్ విలాసరావు. నేను ఎంత సిల్లీగా ఉంటానో అంత సీరియస్ గా ఉంటాను. వర్క్ స్పాట్ నుంచి రిపోర్ట్స్ రావట్లేదు. ఏం చేస్తావు? మేస్త్రి రాలేదు సార్. మేస్త్రి రాకపోతే పని ఆపుకుంటావా? ఇంకెవరన్నా పెట్టుకోవాలయా? శ్రీనివాస్ ఏడి? శ్రీనివాస్ ఎక్కడ? పని మీద బయటికి వెళ్ళాడు సార్. సమయానికి ఉన్నాడు. పద్మా, సార్, యాన్యువల్ ఆడిటింగ్ అకౌంట్స్ రేపు సాయంత్రానికల్లా సబ్మిట్ చేయాలి. రాత్రి ఎంత లేట్ అయినా ఆల్ అకౌంట్స్ ఫైనలైజ్ చేసి ఇంటికెళ్ళు. నీకు తోడు యాదగిరి ఉంటాడు. ఓకే? ఓవర్ టైం ఇస్తాను. డోంట్ వరీ. ఓకే సార్. రైట్? నువ్వా? ఏం చేస్తున్నావు ఇక్కడ ఇంటికి వెళ్లకుండా? పని చేస్తున్నా. నువ్వేం చేస్తున్నావు? ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నా చాలా కాలంగా. డోంట్ టాక్ నాన్సెన్స్. ఎస్, నో మోర్ టాకింగ్, ఓన్లీ టాకింగ్. వాడేం చేస్తున్నాడు ఇంకా? ఈసారి తప్పించుకున్నాం. నెక్స్ట్ టైం చెప్తాను. అమ్మా, ఏం జరిగిందమ్మా? ఆ విలాసరావు గాడు నా చెయ్యి నేను బాత్రూమ్ కెళ్ళి వచ్చేవారు ఇంత పని చేశాడా? ఆ విలాసరావు గాని ఈ ఆఫీస్కే నరబలిస్తా అమ్మా. నువ్వు పని చేసుకోమ్మా, నేను అక్కడనే కూర్చుంటా. నువ్వు పని చేసుకోమ్మా. ఆ కన్నీళ్ళేమిటండి? ఓ, నేను ఎక్కువ తింటున్నాను ఫీల్ అవుతున్నారా? రేపు నుంచి తక్కువ తింటానండి. అదేం లేదు. అరే, మీరు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుందండి? ఆ విలాసరావు గాడు నా చెయ్యి పట్టుకున్నాడు. వాడు ఒక చేయి పట్టుకుంటే ఇంకో చేయి ఏమైందండి? లాక్ కొట్టద్దు. అది సరే, వీళ్ళు ఆవకాయ తీసుకురండి. అంతేలేండి, మీరు మగాళ్ళేగా, పట్టుకొస్తాను. బాగా తినండి. ఇంకొక్కసారి పద్మ జోలికొచ్చామనుకో కొట్టను, చంపేస్తాను. ఎక్కడికి వెళ్ళారు? మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళారు? చిన్న పనుండి వెళ్ళాను. చెప్పులు కూడా వేసుకోకుండా వెళ్ళేంత పనేంటి? పనుండి అని చెప్పానుగా. అన్నం దగ్గర నుంచి లేచి వెళ్ళేంత అర్జెంట్ పనేమొచ్చింది? అరే, పనుండి వెళ్ళాను చెప్తున్నానుగా. సొంత పిల్లలను నిలదీస్తావే?